అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ రఘునాథ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక. ఈరోజు మన అందరికీ మిత్రుడు, 50 సంవత్సరాల పాటు వామపక్ష ఉద్యమంలోనూ అలాగే సైన్స్ ఉద్యమంలోనూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, ఇలా ప్రజానాట్య మండలి, ఇలా అనేక ప్రజా సంఘాలలో కలిసి కార్యకర్తలతో కలిసి పనిచేసిన శ్యామ్ గారితో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని పర్పస్ ఏమంటే తన ఉద్యమం కోసం పనిచేసిన కాలంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన సహచరుడు శ్యామ్ గారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు. తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి తనతో కలవాలని చాలామందికి కోరిక ఉంది. అలాగే తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ చూడాలన్న తాపత్రయం కూడా శ్యామ్ గారికి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గయానంద్ నుంచి ఒక సాధారణ కార్యకర్త వరకు, లేకుంటే ఒక సాధారణ మిత్రుడి వరకు అందరూ కూడా వచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ తమ అనుభవాలను పంచుకునే దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది ఏమంటే, ఆయన అందరికీ ఆప్తుడు, మార్గదర్శి, ఆత్మబంధువు. దానితో పాటు ఆయన విలువలతో ఏ రోజు రాజీ పడకుండా పనిచేశారు. సిద్ధాంతాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేశారు. అన్నిటికీ మించి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళు ఈరోజు సిపిఎం పార్టీలో ఉండొచ్చు, లేకుంటే బయటికి పోయి ఉండొచ్చు, లేకుంటే వేరే వృత్తుల్లో ఉండొచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ మారి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈరోజు సమాజాన్ని అంటిపెట్టుకుని ఉండడం అన్నది గొప్ప విషయం. అంతేకాకుండా తనతో కలిసి స్నేహాన్ని పంచుకున్న వాళ్ళందరూ కూడా తమ వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తమ ఒక మోరల్ కాంపాస్, అంటే ఒక నైతిక చట్టాన్ని విధించుకుని పనిచేస్తూ ఉండడం అన్నది తను మా అందరికీ ఇచ్చిన స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరు కావడం అనేది మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హాజరు కావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంతమంది మిత్రులు, సహచరులు, సన్నిహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్యామ్ సార్ అనే ఆయన మాకు 1997 నుంచి పరిచయము. మేము వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసేటప్పుడు మా అందరికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాల్లో ఎందుకు పనిచేయాలనే విషయాలు ఆయన లోతుగా చెప్పేవాడు. ఏదైనా కార్యకర్తకు ఏమైనా సమస్యలు వస్తే దగ్గరుండి ఆదుకొని ఆయన ఆ కార్యకర్తకు నైతికంగా చాలా ధైర్యం ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి. ఆయన కళా రంగంలో కానీ అనేక విషయాలలో కానీ చాలా లోతుగా పనిచేసేవాళ్ళు. అట్లాగే మేము కార్మిక ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా కార్మిక ఉద్యమంలో ఉండి పనిచేస్తూ మాకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఈరోజు నాయకత్వంగా మేము ఎదగడానికి కూడా చాలా దోహదపడ్డాడు. ఆయన ఏ విషయం చెప్పినా కూడా చాలా లోతుగా చర్చించి ఒక అంశం పైన ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా సమీకరించాలి, ఎలా జనం దగ్గరికి వెళ్ళాలనే విషయాలు లోతుగా చెప్పడం జరిగింది. ఆరోగ్యరీత్యాగా ఈరోజు ఆయన మెత్తబడి ఉన్నా కూడా ఈరోజు ఆయనతో అందరం కూడా కలుసుకోవాలని ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది వామపక్ష ప్రజాతంత్రవాదులందరూ కూడా వచ్చారు. ఆయన స్నేహితులు సలహాలు ఇవన్నీ కూడా ఇస్తుంటే మాలాంటి చిన్నవారికి, అట్లాగే జూనియర్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఉద్యమంలో మరింత లోతుగా పనిచేయడానికి, ఈరోజున్న గ్లోబల్ ఏదైతే కార్పొరేటివ్ యుగంలో ఉన్నామో అటువంటి వారిని స్ఫూర్తి తీసుకొని పనిచేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. శ్యామ్ లాంటి వారు ఉద్యోగంలో పనిచేస్తూ కూడా ఉద్యమానికి ఏ విధంగా సహకరించాడనే వాళ్ళందరూ కూడా పెద్దలు చెప్పడం వల్ల మాలాంటి వారందరూ కూడా స్ఫూర్తినిస్తుంది. ఈ గెట్ టుగెదర్ ఎంతోగా ఉపయోగకరంగా మాకు ఉంటుందని మేము భావిస్తున్నాం. ఏ రఘునాథ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక. ఈరోజు మన అందరికీ మిత్రుడు, 50 సంవత్సరాల పాటు వామపక్ష ఉద్యమంలోనూ అలాగే సైన్స్ ఉద్యమంలోనూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, ఇలా ప్రజానాట్య మండలి, ఇలా అనేక ప్రజా సంఘాలలో కలిసి కార్యకర్తలతో కలిసి పనిచేసిన శ్యామ్ గారితో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని పర్పస్ ఏమంటే, తన ఉద్యమం కోసం పనిచేసిన కాలంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన సహచరుడు శ్యామ్ గారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు. తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి తనతో కలవాలని చాలామందికి కోరిక ఉంది. అలాగే తనతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ చూడాలన్న తాపత్రయం కూడా శ్యామ్ గారికి ఉంది. ఆ
ఆ నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గయానంద్ నుంచి ఒక సాధారణ కార్యకర్త వరకు, లేకుంటే కనుక సాధారణ మిత్రుడి వరకు అందరూ కూడా వచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ తమ అనుభవాలను పంచుకునే దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది ఏమంటే, ఆయన అందరికీ ఆప్తుడు, మార్గదర్శి, ఆత్మబంధువు. దానితో పాటు ఆయన విలువలతో ఏ రోజు రాజీ పడకుండా పనిచేశారు. సిద్ధాంతాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేశారు. అన్నిటికీ మించి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళు ఈరోజు సిపిఎం పార్టీలో ఉండొచ్చు, లేకుంటే బయటికి పోయి ఉండొచ్చు, లేకుంటే వేరే వృత్తుల్లో ఉండొచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ మారి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈరోజు సమాజాన్ని అంటిపెట్టుకుని ఉండడం అన్నది గొప్ప విషయం. అంతేకాకుండా తనతో కలిసి స్నేహాన్ని పంచుకున్న వాళ్ళందరూ కూడా తమ వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా తమ ఒక మోరల్ కాంపాస్ అంటే ఒక నైతిక చట్టాన్ని విధించుకొని పనిచేస్తూ ఉండడం అన్నది తను మా అందరికీ ఇచ్చిన స్ఫూర్తిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరు కావడం అనేది మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హాజరు కావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఆయనకు సన్నిహితంగా ఉన్న కొంతమంది మిత్రులు సహచరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.